వెన్ ఐ వెంట్ ఫర్ కేస్ స్టడీస్ 100కి 98% ఆఫ్ మెంబర్స్ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే బీపీ. సో మోస్ట్లీ హైపర్ టెన్షన్. ఈ బీపీ నార్మల్ లెవెల్స్ వచ్చేసరికి 120/80. 120 కంటే లెవెల్ హైగా ఉంటే హైపర్ టెన్షన్ అంటారు అండ్ 80 కంటే లోగా ఉంటే హైపర్ టెన్షన్ అంటారు. వీటినే హై అండ్ లో బీపీస్ అంటారు. అసలు ఈ బీపీ లెవెల్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి అంటే మనం రోజు చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్ల కావచ్చు. లైక్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్, టైం, స్లీప్లెస్నెస్, వర్క్ ప్రెషర్, ఇలా రీజన్ ఏదైనా కావచ్చు. బట్ మనకి ఫైనల్ గా వచ్చే రిజల్ట్ బీపీ. ఈ బీపీ లెవెల్స్ హై ఉన్న వాళ్ళు సాల్ట్ ఎక్కువగా తీసుకోకండి. పికిల్స్ ని అసలు మీ లైఫ్ స్టైల్ నుంచే అవాయిడ్ చేయండి. ఆల్సో కాఫీ, టీస్ లాంటివి ఎంత అవాయిడ్ చేస్తే అంత హెల్దీగా ఉంటారు. ఆల్సో డైట్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. వెజీస్ అండ్ ఫ్రూట్స్ డైలీ ఉండేలాగా చూసుకోండి. ఎక్సర్సైజెస్ అండ్ యోగాస్ లాంటివి చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, బ్రీతింగ్ బెటర్ అవుతుంది. సో మైండ్ కూడా చాలా కామ్ అవుతుంది. దీనివల్ల బీపీ లెవెల్స్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బీపీ టాబ్లెట్స్ ని కోర్స్ మధ్యలో ఆపేయడం. బీపీ లెవెల్స్ నార్మల్ గానే ఉన్నాయి కదా అని చెప్పి చాలా మంది టాబ్లెట్స్ ఆపేస్తూ ఉంటారు. డాక్టర్ అడ్వైస్ లేకుండా బీపీ టాబ్లెట్స్ మాత్రం సెల్ఫ్ గా స్టాప్ చేయకూడదు. ఒకవేళ మీ బీపీ లెవెల్స్ గానీ నార్మల్ గా ఉంటే ఒకసారి మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి అడ్వైస్ తీసుకోండి. సెల్ఫ్ గా మెడిసిన్ స్టాప్ చేయడం వల్ల బీపీ లెవెల్స్ ఇంకా హై అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బీపీ లెవెల్స్ ని టాబ్లెట్స్ తో మాత్రమే కాదు, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ తో కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ డైట్ అని కింద కమెంట్ చేయండి. ప్రాపర్ డైట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.